మన ట్రంప్ మామ అసలు ఎవ్వరిని కుదురుగా ఉండట్నియట్లేదు అసలు. అంటే ప్రపంచ దేశాలను ఉండనియట్లేదు, దేశాధ్యక్షులను ఉండట్నియట్లేదు, మామూలు జనాలను గూడా అంటే అమెరికాకు ఎవరైతే పోతుర్రో వాళ్ళని గూడా ఎప్పుడు ఏ షాకింగ్ డిసిషన్ తీసుకుంటాడో అని వాళ్ళైతే దాదాపు ఆయనొచ్చి 1 ఇయర్ అయితుంది గదా! నెక్స్ట్ మంత్‌కి 1 ఇయర్ అయితది. 1 ఇయర్‌ల అల్లకల్లోలం చేసిండు మన ట్రంప్ మామ. ఆగమాగం చేస్తున్నాడు. అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ హెచ్-1బీ ఈ వీసాలను ఆపేసిండంట. ఈ రెన్యువల్స్ మొత్తం ఆపేసిండంట. అదేదో ఆపితే వారం రోజులో, 15 రోజులో, నెల రోజులు గాదు. ఇయర్‌లో 1 ఇయర్ ఆపేసిండట. మరిప్పుడు ఈ హెచ్-1బీ వీసాలను ఆపడం వల్ల, ఈ రెన్యువల్స్‌ని ఆపడం వల్ల మరి చాలా కుటుంబాలు సంక్షోభంలో పడుతున్నాయట. ఎందుకంటే ఆల్రెడీ హెచ్-1బీ వీసా మీద అమెరికాలో ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ వీసా గడువు ముగిగిపోతే వాళ్ళు పంపించేస్తారు. అక్కడ ఫ్యామిలీ ఉంటది. మరి ఫ్యామిలీని తీసుకొని రావాలన్నా వాళ్ళ ఉద్యోగం పరిస్థితి ఏందని రకరకాల ఇబ్బందికర పరిస్థితులైతే వస్తున్నాయంట. ఇక చూడండి అమెరికా వీసా సంక్షోభం రోజు రోజుకైతే ఎక్కువైతుందట. మరి ఆల్రెడీ షెడ్యూల్ చేసినటువంటి హెచ్-1బీ ఇంటర్వ్యూలను అగ్రరాజ్యం అకస్మాత్తుగా వాయిదా వేసింది. దీంతోటి వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్య గోచరం అయిపోయిందట. ఈ నెల 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరికి వాయిదా వేసిరంట. అంటే 1 ఇయర్ వాయిదా వేసిర్రు. ఇంకొందరికి ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా వేసిరంట. అంటే ఇంటర్వ్యూలను సంవత్సరాలు వాయిదా వేయడం వల్ల ఏమైతదంటే, ఇక వాళ్ళ పరిస్థితి నిజంగా అంటే ఒక రకమైనటువంటి సంక్షోభ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ జాబ్ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడుండాలి? ఏంటి? అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులైతే వస్తున్నాయి. ఇక వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్లు బుక్ చేసుకొని ఎవరైతే మరి మన దేశం వచ్చిర్రో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్ అయిపోయింది. వాళ్ళిప్పుడు వెనక్కి తిరిగి ఎళ్ళలేరు, ఇక్కడ ఉండలేరు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ, వీళ్ళిక్కడ అని రకరకాల ఇబ్బంది పరిస్థితుల్లో అసలు ప్రయాణాలు రద్దయినాయి. ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో అసలేంది అని వాళ్ళు అల్లకల్లోలం అయితే అయితున్నారట. మరి ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇక రావద్దు, అనవసరంగా ఇక్కడొచ్చి ఇబ్బంది పడకండి, వద్దు అని ఆల్రెడీ చెప్తున్నారట. మరి వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని ఒకవేళ మీకు మెయిల్ వస్తేనే రండి, లేకపోతే లేదు అని ఆల్రెడీ చెప్పిరట. మరి దీనితోటి ఇక్కడ చాలా రకమైన ఇబ్బంది ఇగో ఇక్కడ చూడొచ్చు. చాలామంది కెరీర్‌లు మొత్తం దెబ్బతింటున్నాయి. ఎన్నో కుటుంబాలను విడదీసింది. మరి విడదీసి ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు గూడా చెప్తున్నారట. రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ కోసం 12 నెలలు, ఒక సంవత్సరం జాప్యం కావడంతోటి అసలు ఎవరు బయటికెళ్ళకండి. ఉన్నోళ్ళు ఇక్కడే ఉండండి. ఈ హెచ్-1బీ వీసా, హెచ్-4, ఎఫ్, జే వీసాల మీద ఉన్నటువంటి ఆహ్, ఎవరైతే ఉద్యోగాలు చేస్తుర్రో వాళ్ళు బయటి దేశాలకెళ్ళకండి. సపరేట్‌గా ఏడున్నోళ్ళు ఆడే ఉండండి అని ఆల్రెడీ గూగులు, యాపిల్ వంటి కంపెనీలు చెప్పినాయంట. అంటే ఎంత సంక్షోభం చూడండి. ఆల్రెడీ ఈ వీసా రెన్యువల్ కోసమని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక స్టక్ అయిపోతారు వాళ్ళు. మళ్ళా రిటర్న్ పోనీకి రాదు. ఇట్లా రకరకాల ఇబ్బందులైతే వస్తున్నాయి. మరి ఈ ట్రంప్ మామ ఎందుకు డిసిషన్‌లు తీసుకుంటుండో ఏందో, ఎక్కడనో ఏదో అయితది. దాని ఎఫెక్టు అమెరికా మీద, అమెరికా అధ్యక్షుడిగా ఇమ్మీడియేట్‌గా ఇది ఆపేసేయండి అంటే అయిపాయే. ఆపేస్తున్నారు. అట్లా రకరకాల ఇబ్బందులైతే పడుతున్నారు. ఇప్పుడు ఈ హెచ్-1బీ వీసా వివాదం అయితే మరి పెద్దగా అయితుంది. మరి ఏమైతది? ఏం కథ? మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడతది? పాపం వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అగ్రదేశంలో ఉన్నటువంటి ఈ వీసాదారులు.